అమ్మ నువ్వు ముఖం చూసుకునే అద్దాన్ని అన్నయ్య పగలగొట్టాడే అని 4 ఏళ్ళ కొడుకు వచ్చి కంప్లైంట్ చేస్తాడు 5 ఏళ్ళ అన్నయ్య మీద. విషయం తెలుసుకున్న అమ్మ ఏం చేస్తుంది, కూరగాయలు పెట్టుకున్నది గంట ఆడ పక్క పెట్టేసి దబా వచ్చి పల్ల కొడుతుంది పెద్ద కొడుకుని. వాడు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. సరే పోయినాడు కదా, అబ్బా మా చిన్న కొడుకు ఎంత మంచోడు అని చెప్పేసి ఆ కొడుకు ఏదో టిఫిన్ ఏదో ఉంటుంది కదా చేసింది, అది పెట్టి అవునరా ఇంతకు అన్నయ్య ఎలా పగలగొట్టారా నువ్వెలా చూసావు అంటాడు. అవునమ్మా నేను రాయితో అన్నయ్యను కొట్టినా అన్నయ్య తప్పుకున్నాడు, ఆ రాయి అద్దాన్ని తాకిందని చెప్తాడు. అప్పుడు అసలు తల్లికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు తను ఏం చేస్తున్న విషయం తనకు క్లారిటీ వస్తుంది. తనకు క్లారిటీ వచ్చింది, కానీ ఇప్పుడు బయట పోయిన కొడుకు ఏం ఆలోచిస్తాడు తమ్ముడు గురించి. నిజాయితీగా ఉండడం వల్ల పని కాదు, పూర్తిగా తెలుసుకోకుండా అమ్మ కూడా ఉంటుంది కాబట్టి అమ్మ కూడా చెడ్డది అని. నేను ఏం చెప్తున్నానంటే 2 లేదా 3 సంతానం ఉన్న ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలో పూర్తిగా బాధ్యత వహించే ఉండాలి. ఇటువంటి ఇప్పుడు తెలియదు, వయసు మీద పడిన తర్వాత అప్పుడు ఇవన్నీ మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి. దీని ఇంపాక్ట్ ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ డెఫినెట్గా వీటి ఎఫెక్ట్ మాత్రం 100% మనం అనుభవిస్తూ తీరాలి. సో పిల్లలను పెంచే విషయంలో మాత్రం వాళ్ళకు ఇచ్చే నిర్ణయాలు కానీ, వాళ్ళతో మనం మాట్లాడేది కానీ, వాళ్ళతో మనం ప్రవర్తించే ప్రతి విషయం మనకు డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా మీకు అర్థమైతే డెఫినెట్గా లైక్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.